నమస్తే అండి, నేను మీ కృష్ణ. సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేటప్పుడు పోలీసులు ఆ బ్రీత్ అనలైజర్ను పెడుతూ ఉంటారు. అయితే ఒక వాహన చోదకుడు మద్యం సేవించాడు. అప్పటికే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసినప్పటికీ ఆ వ్యక్తి ఆ బ్రీత్ అనలైజర్ ఉపయోగించి తీరు సరిగా లేకపోవడంతో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏకంగా అతనికి ఒక చెంపదెబ్బ కొట్టాడు. ప్రస్తుతం ఈ సంఘటన హైదరాబాద్లోని గచ్చిబౌలి సెంటర్లో జరిగింది. అయితే ఇందుకు సంబంధించి పోలీసులు బ్రీత్ అనలైజర్ ఉపయోగించి కేసు నమోదు చేయాలి తప్ప చెంపదెబ్బలు కొట్టకూడదని ఇందుకు సంబంధించిన నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియా కూడా వైరల్గా మారింది. అదేందో మనం కూడా చూద్దాం. థ్యాంక్ యూ. పళ్ళతో కాదు, చెప్పేది వినండి. పళ్ళు కొరకడం కాదు, ఓన్లీ పైపు మూత దగ్గర పట్టుకొని వాళ్ళు ఊదు అంతే. తెలుగు వస్తుందా? సార్ రికార్డ్ అవుతుంది. ఊదు మాటలు కొరకమంటారు. ఊదు పళ్ళతో కొరక, ఓన్లీ పెదాలతో ఊదు 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 ఊతలే ఊతలేవు పట్టున కరెక్ట్. ఊదు 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 2 సెకండ్లు అట్లా ఊదు. ఇది చిన్న కాదన్నా, ఊదండి. ఊదు ఊదు. నువ్వు కళ్ళతో కాదు, పెదాలు కట్టు. మూతి ముయ్యి ముందు.